డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాకినాడలో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. సిబిఐ లేదా స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాకినాడ బాల త్రిపుర సుందరి ఆలయం సమీపంలోని వైసీపీ కార్యాలయం వద్ద విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. డిఎస్సి అభ్యర్థులు, విద్యార్థులు, యువత పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ నేతలు దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విద్యార్థి యువజన విభాగం అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ బన్నీ మాట్లాడుతూ డిఎస్సి నియామకాల్లో అక్రమాలపై ఇప్పటికే ఆధారాలు సమర్పించిన ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. అనుమానాల నివృత్తి కోసం సిబిఐ లేదా స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన కాకినాడ మాజీ ఎమ్మెల్యే శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. మా నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం లోకేష్, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. ఎందుకంటే డిఎస్సిపై జరిగిన అవకతవకలకి వాళ్ళ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. వాళ్ళ అవకతవకలు మేము ఒప్పుకోము అని అంటే కనుక సిబిఐ ఎంక్వైరీ వేసుకుని వాళ్ళు దాంట్లో నిరూపించుకుని ప్రజలకి వాళ్ళు మేము సక్సీడ్లోనే తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు నిన్న గాని ఇవాళ గాని విద్యార్థులు, యువకులు చాలా అధిక సంఖ్యలో ఇక్కడ మాకు పాల్గొన్నారు. నిరాహార దీక్షలో మీరు చూస్తుంటే పైన అందరూ కూడా విద్యార్థులందరూ కూడా యువకులు చాలా ఉత్సాహంగా, ఎందుకంటే జరిగిన అన్యాయం ప్రజలకు తెలియాలని అందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఈ రోజు ప్రతి విషయంలోనూ కూటమి ప్రభుత్వం 6 హామీలు ఇచ్చారు. ముక్కుమూలి ఆ 3 పార్టీలు 6 హామీలు నెరవేర్చలాగా మొగ్గలేస్తున్నారు. అదే కరోనా కాలంలో జగన్ గారు ఎటువంటి అలా లేట్ లేకుండా కరోనా టైంలో కూడా 7-8 పథకాలు వాళ్ళ అమలు చేసి జగన్ గారు ఆయన నాయకత్వం నిరూపించుకున్నారు. జగన్ గారు ఇలాగా మీరు చేయాలని ప్రయత్నించా కూడా, మీరు కాల కిందలా తపస్సులు చేసినా కూడా మీరు చేయలేరు. ఎన్ని కార్యక్రమాలు ఎలా ఉన్నా కూడా డిఎస్సిపై జరిగిన అవకతవకలకి మీరు ముఖ్యంగా సిబిఐ ఎంక్వైరీ జరపాలి. దాని మీద విచారణ జరిపి బాధ్యులైన వాళ్ళని శిక్షించాలి. అలాగే లోకేష్ గారు రాజీనామా చేయాలని కోరుతున్నాం.